3 రోజులు 3 రీతిలుగా ఈ మీటింగ్ వెళ్ళబోతుంది. ఏ ఒక్క రోజు మిస్ చేసినా యూ విల్ మిస్ ద ఫార్ములా, యూ విల్ మిస్ యువర్ డెలివరెన్స్, యూ విల్ మిస్ యువర్ బ్లెస్సింగ్. టుడే ఇస్ ఫండమెంటల్ ఫౌండేషన్. ఇప్పటికే మీరు రక్షించబడి బాప్తిసం తీసుకున్నారేమో, కానీ ఈ మొదటి రోజు మనం మాట్లాడబోయేది ఏంటి? పశ్చాత్తాపం దేనికి? రిపెంటెన్స్ దేనికి? రక్షణ అంటే ఏంటి? దేవుడు కోరేది ఏంటి? ద ఫండమెంటల్ బేస్. రేపు మనం మాట్లాడబోయేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పొద్దు నుంచి టైం ఉంది కాబట్టి రేపు నేను పొద్దు నుండి ఎక్కువ టైం తీసుకుంటూ మధ్యలో ఆరాధన వెళ్తూ ఉంటాం. కానీ రేపు మాట్లాడబోయే అంశాలు ఇట్స్ ఆల్ అబౌట్ స్పిరిట్స్. స్పిరిట్స్ అన్నప్పుడు ఏ రకమైన ఆత్మలు? బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మనకి బోధించే నీ శత్రువు గురించి, నిన్ను ఏళ్తనా, నీ కుటుంబాన్ని ఏళ్తనా, నీ మనసుని ఏళ్తనా, నీ తరాన్ని ఏళ్తనా, ఈ ఆత్మల్ని ఎక్స్పోజ్ చేసి అవేమన్నా సిమ్టమ్స్ నీలో ఉన్నాయా? ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ చెప్పినప్పుడు ఈ జబ్బు నాలో ఉందా అని తెలుసుకుంటానికి సులభంగా ఉంటుంది. కొన్ని లోపాలు తెలియజేసినప్పుడు ఇది నాలో ఉన్నట్టు ఉంది అంటే ఈ స్వభావం నాలో ఉందా పరిశీలించడానికి సులభంగా ఉంటుంది. సో రేపు దినాన ఒక్కొక్క ఆత్మని ఎక్స్పోజ్ చేస్తూ, దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఎక్స్పోజ్ చేస్తూ, ఆ ఆత్మకి మన పైన ఏమైనా అధికారం ఉందా, దాన్ని ఎలాగ తెంపివేయాలి, ఎలాగ పారదోలాలి, ఎలాగ విడుదల పొందుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డెలివరెన్స్ ఫ్రమ్ జనరేషన్స్ టిల్ నౌ. 3వ రోజు విడిపించబడిన వాడు, రక్షించబడిన వాడు, దేవుని సొత్తును పిలబడుతున్న వాడికి ఏంటి హక్కు? చేయవలసింది ఏంటి? బ్రతకవలసిన విధానం ఏంటి? చాలామంది 3వ రోజు వస్తారండి, కేవలం దే హియర్ ద పాజిటివ్ వర్డ్, దే హియర్ ద బ్లెస్సింగ్ వర్డ్, బట్ దే మిస్ అవుట్ ద కరెక్షన్, ద ఫౌండేషన్. దాన్ని బట్టి ఏమవుతుందంటే వారు ఏం చేయాలో తెలియకుండా కేవలం ఆ వర్డ్ని మాత్రం పొందుకోదాం అనుకుంటారు. 3వ రోజు వాళ్ళకి చల్లదు. దేర్ ఇస్ అ ఫార్ములా, దేర్ ఇస్ అ ప్రాసెస్. అందుకని ఈ రీతిగా 3 రోజులుగా కాన్ఫరెన్స్ అని పెట్టి మీతో సమయం గడిపి, ఎందుకంటే ఈ మీటింగ్స్ ద్వారా, ఈ కాన్ఫరెన్స్ ద్వారా దేవుడు జరిగించబోయే కార్యం ఎంతో ఘనమైనది. నో టూ వేస్ అబౌట్ ఇట్. ఐఎమ్ 100% షూర్ ద హోలీ స్పిరిట్ ఇస్ క్లియర్.